శ్రీ గణేశాయ నమః. ఎయిర్పోర్ట్లో అయితే ఇక్కడ పైన డ్రాప్ చేస్తాం కదా మనం. ఇప్పుడు రాపిడో పికప్ పాయింట్, ఇప్పుడు రాపిడో పికప్ పాయింట్ కొత్తగా వేసారు కదా కింద పికప్ పాయింట్. ఇంతకుముందు ఓలా రాపిడో, ఓలా ఊబర్ ఇవి ఉంటున్నాయి. ఇప్పుడైతే రాపిడోకి వచ్చింది పికప్ పాయింట్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా బుకింగ్ అయితే అవ్వలేదు రాపిడోలో. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డ్రాప్ చేసినాక చక్కగా పార్కింగ్కి వెళ్ళిపోవాలి టౌన్లోకి. ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు రాపిడో పికప్ పాయింట్ ఎక్కడ, లొకేషన్ ఎట్లా వెళ్ళాలో చూపించానని. అందుకని ఈ వీడియో తీస్తున్నా. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే చూడండి. తెలిసిన వాళ్ళు కూడా చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే రావడం అయితే మన రాపిడో పికప్ పాయింట్ పడినాక. నాకు కూడా తెలియదు, కాకపోతే ఆల్మోస్ట్ అక్కడనే ఉంటుందని నేను అనుకుంటున్నా, ఆ సరౌండింగ్లోనే. మనకు వచ్చేసి కింద ఫస్ట్ ఊబర్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఓలా ఉంటుంది పికప్ పాయింట్. డీ పాయింట్ అన్ని డీ పాయింట్లోనే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైడీజ్ ఏమి ఉంటుంది, తర్వాత చాయిస్ పికప్ పాయింట్ ఉంది. దాని తర్వాత ఉండొచ్చు అనుకున్నాను నేనైతే పికప్ పాయింట్ రాపిడోది. చూద్దాం, అక్కడైతే వెళ్ళైతే చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి టోకన్ ఫస్ట్లో టోకన్ ఉంటుండే, ఆ టోకన్ ఇస్తే ఇక్కడ స్కాన్ చేస్తే టోల్లో ఇస్తుండే అనమాట. ఇప్పుడేమో ఏమి ఇస్తలేరు అనమాట టోకన్. ఇట్లా ట్యాక్సీ బండ్లకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే సడన్ వెళ్ళిపోవద్దు, టోల్ పడుతుంది. ఇక్కడ పైకి లేచినాక వెళ్ళిపోవాలా. అక్కడ దింపేసి స్ట్రేట్ వచ్చేసాను అలా. ఫస్ట్ సర్కిల్ మనకి డౌన్లో రాగానే ఫస్ట్ సర్కిల్ వస్తుంది. మనం ఆ సర్కిల్ నుండి రైట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ వెళ్తే శంషాబాద్ వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడికి వెళ్ళి మనం ఈ సర్కిల్ నుండి రైట్ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి రైట్ తీసేసుకుందాం. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. ఇది పచ్చగా మొత్తం చెట్లు. ఈ సర్కిల్ చుట్టేసినాక మనం మళ్ళీ స్ట్రైట్ ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. పార్కింగ్లోకి వెళ్ళిపోవాలంటే సర్కిల్లోకి రైట్ తీసుకున్నాక మళ్ళీ ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్ పోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ ఒక శ్రీశైలం రోడ్ పోతాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కార్ పార్కింగ్ లోపలికి వచ్చేస్తాం అనమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం పార్కింగ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మన పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వీళ్ళు బయట ఆపారు, కానీ మనం బయట ఆపవద్దు ఎప్పుడైనా సరే, ఫైన్ వేస్తారు. డైరెక్ట్ మన కోసం మొత్తం పార్కింగ్ ఖాళీగా ఉంటుంది. పార్కింగ్ లోపల వచ్చి పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఆపుకోవచ్చు లోపలికి వచ్చినాక. అయితే బయట ఆపుకోవడం కానీ ఇక్కడ ఆపుకున్న సేఫ్టీ అనమాట. ఇది మొత్తం ఖాళీగా ఉంది, మన ఇష్టం ఉన్న కాడ ఆపుకోవచ్చు. అండ్ నాకు బుకింగ్ పడినాక లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి చూపిస్తా. వెయిటింగ్ అయితే ఇవ్వండి. మనకి ఎమ్మడైతే ఇట్లా ఆపిన ఒక 5 నిమిషాలకు జస్ట్ 2-3 మినిట్స్లోనే బుకింగ్ అయితే పడింది. ఈ చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తా ఎట్లా వెళ్ళాలి అనేది. మన ఇప్పుడు అట్లకెళ్ళి ఎంట్రెన్స్ వచ్చాం కదా, ఎగ్జిట్ అయితే ఇట్లా వెళ్ళాలా. అది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే. ఎగ్జిట్ అయితే ఇట్లా వెళ్ళిపోవాలా. ఈ ఎగ్జిట్ వచ్చి రైట్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం, మళ్ళీ రోడ్ కలుస్తాం అనమాట. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కిలోమీటర్ తిరగాల మన లోపలికి వచ్చి. ఈ రైట్ సైడ్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఈ సిఎన్జి కోసం వెయిటింగ్ చేస్తాను. సిఎన్జి వెహికల్స్ ఇంతకుముందు చాలా ఉంటున్నాయి, మళ్ళీ సిఎన్జి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి, వెయిటింగ్ అయితే చేస్తున్నాయి. లైన్ పెద్దగా ఉంటుంది. ఈసారి ఫస్ట్ టైం తక్కువ ఉన్నాయి. ఎప్పుడు పార్కింగ్ దాకా లైన్ ఉంటుంది మొత్తం, ఈ సిఎన్జి బంక్ నుండి పార్కింగ్ దాకా. అట్లా సిఎన్జి బంక్ దాటేసి స్ట్రైట్ వెళ్ళిపోవాలా. నేనైతే ఓలాలో
బుకింగ్ అయితే తీసుకున్నా, మనకి ఓలాలోనే వచ్చింది. అండ్ ర్యాపిడోలో అయితే ఏం రాలేదు, ర్యాపిడోలో సీరియల్ చూపిస్తలేదు, జస్ట్ వెయిటింగ్ ఫర్ బుకింగ్ అని ఉంది. అండ్ ఇది మెయిన్ రోడ్కి అయితే కలిసాం మనం. అక్కడ నుండి మెయిన్ రోడ్ నుండి లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ నుండి మొత్తం రౌండ్ 1 కిలోమీటర్ చుట్టుకొని వస్తే మళ్ళీ అదే రోడ్డు కలిసాం అనమాట. మనం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినాక పైన ఫస్ట్ సర్కిల్ కాడ రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం కదా పార్కింగ్లకి. అండ్ మళ్ళీ మనం బయటకు వచ్చినాక మన ఫస్ట్ సర్కిల్ నుండి రైట్ కొట్టాలి. రైట్ కొడితే మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. అక్కడ నుండి పైన దించి కిందకి వచ్చేటప్పుడు ఫస్ట్ సర్కిల్ నుండి రైట్ కొడితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఎగ్జిట్ మళ్ళీ లోపల పార్కింగ్ నుండి లోపల నుండి బయటకు వస్తే లెఫ్ట్ కొట్టి రైట్ కొట్టి సర్కిల్గా రైట్ కొడితే మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇది ఎంట్రన్స్లోనే పోలీస్ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పోలీస్ చెకింగ్ కానీ రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఓలా పార్కింగ్కి, ఓలా ఊబర్కి. కానీ నేను అక్కడ ముందు అయితే టోకెన్ తీసుకొని పోవచ్చు. అట్లా వెళ్ళిపోవచ్చు, ఇట్లా వెళ్ళిపోతే టోకెన్ ఇస్తారు. ఒకవేళ టోకెన్ తీసుకోకుండా అట్లా వెళ్ళిపోయాం అనుకో, మనకి అక్కడ ఓలా పాయింట్లోనే ఇస్తారు టోకెన్. మనకేం ఇబ్బంది ఉండదు టోకెన్కి. సెక్యూరిటీ దాటి నెంబర్ స్ట్రైట్ వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతాం పికప్ పాయింట్. మనం సెక్యూరిటీ దాటి నెంబరే చెకింగ్ దగ్గర రైట్ తీసుకున్నాం అనుకో, ఈ టోల్ వస్తుంది. ఈ టోల్ కూడా మనము టోకెన్ తీసేసుకుంటే అయిపోయి బటన్ నొక్కాలి రైట్ సైడ్లో. బటన్ నొక్కినాం అనుకో టోకెన్ వచ్చేస్తుంది. టోకెన్ వచ్చింది, గేట్లు వేసింది. చలో 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 రైట్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట, ఏడ ఆగొద్దు, ఆగితే ఫైనే. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి మనం ఎగ్జిట్ ఎయిర్పోర్ట్ నుండి ఎగ్జిట్ వెళ్ళే కాడ లెఫ్ట్ తీసుకోవాలి. మనం పికప్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం చూడ, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలా ఎగ్జిట్ కాడ నుండి. ఇక ఈ రైట్ సైడ్ అయితే కార్ రేసింగ్ ఉంటాయి, చిన్నవి పొట్టి కార్లు రైట్ సైడ్లో. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలా. అండ్ ముందుగా అనిపిస్తుంది కదా, అది ఎగ్జిట్ అనమాట. మనం పికప్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి ఎగ్జిట్. కస్టమర్ని ఎక్కించుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇప్పుడు టోకెన్ తెచ్చినాం కదా, ఈ ఎగ్జిట్ కాడ నుండి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ వెళ్ళిపోతే పికప్ పాయింట్కి వెళ్ళిపోతాం. అండ్ మనం ఇక్కడ టోకెన్ తీసుకున్నాం ఇంతకుముందు, ఆ టోకెన్ ఆడిచ్చాం అనుకో, ఇంకొక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ తెచ్చి స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే గేట్లు వేసాయి పైకి. అండ్ స్ట్రేట్ ఇట్లనే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఓలా. నేను ఓలాలో తీసుకున్నా. ర్యాపిడో వచ్చేసి దీనికన్నా ముందు ఈ ఓలా దాటినాక ఉంది చూడండి ర్యాపిడో, అక్కడ ఉంది. ఈ ఓలా బోర్డు దాటినాక ర్యాపిడో పికప్ పాయింట్ ఉంది. ఇట్లకి వెళ్ళైతే కనిపిస్తుంది, చూపిస్తా పికప్ పాయింట్. ఫస్ట్ అయితే మనకి ఓలా పికప్ పాయింట్ ఉంటుంది. ఆ ఓలా బోర్డుకి వెళ్ళి రైట్ తీసుకున్నాం కదా, కొద్దిగా కొంచెం ముందు కూడా ర్యాపిడో పికప్ పాయింట్ ఉంటుంది కదా. మనకు తెలియకుండా బోర్డు ఉంటుంది అనమాట. బోర్డుకి వెళ్ళి అయ్యో ర్యాపిడో పికప్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. నేను ఇక్కడ ఓలాకి వెళ్ళి వచ్చినా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అంటే గేట్ క్లోజ్ ఉందిలే. ఇవి ఉంది ర్యాపిడో అయితే ఇక్కడ ఉంది, కనిపించిందా? ఇక్కడ ఉంది ర్యాపిడో పికప్ పాయింట్. వెహికల్స్ అయితే ఉన్నాయి ర్యాపిడోలో, బాగానే రేటింగ్ అయితే చేస్తున్నారు. నేను ముందే చెప్పినా కదా, ఫస్ట్ ఊబర్, తర్వాత ఓలా, తర్వాత రైడ్ ఈజీ, తర్వాత ర్యాపిడో. మొత్తానికైతే ర్యాపిడో వచ్చింది కానీ అంత కస్టమర్స్ అయితే లేరు. ఇది ర్యాపిడో పికప్ పాయింట్. ఓకే మరి.